పెళ్ళికి ముందు ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. పెళ్ళికి ముందు చాలామంది చెక్ చేసేది ఏంటంటే హైట్ సెట్ అయిందా, వెయిట్ సెట్ అయిందా, గ్రహాలు కలిసాయా, గ్రహాలు ఏమైనా గొడవ పడుతున్నాయా, ఇట్లాంటివి చెక్ చేస్తారనమాట. కాకపోతే ఇంతకంటే ముఖ్యం ఏంటంటే కొన్ని పరీక్షలు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి ఏం పరీక్షలు? ఈ పరీక్షల్ని మనం రెండుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటేమో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి, అంటే వైఫ్ నుంచి హస్బెండ్కి కానీ, హస్బెండ్ నుంచి వైఫ్కి కానీ, ఒకరి నుంచి ఒకరికి ఏమన్నా డిసీజెస్ వస్తాయా, ఇవి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ టెస్ట్లు అనమాట. నెక్స్ట్ జెనెటిక్ డిసీజెస్ అంటే వైఫ్లో కానీ వాళ్ళ పూర్వీకుల్లో కానీ, హస్బెండ్లో కానీ వాళ్ళ పూర్వీకుల్లో కానీ ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జెనెటికల్గా వీళ్ళిద్దరు కంపాటబుల్లా కాదా, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే పిల్లలకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అని రెండు రకాల టెస్టులు ఉంటాయన్నమాట. సెకండ్ టైప్ ఆఫ్ టెస్ట్ ఏదైతే మనం జెనెటిక్ టెస్ట్ అనుకున్నామో అది మనకు జనరల్ పబ్లిక్ అంతగా అవైలబిలిటీలో లేదు. చాలా హై ఎండ్ పీపుల్ చేయించుకుంటారు, కావాలంటే చేయించుకోవచ్చు అవి, లేదంటే లేదు. బట్ దానివల్ల అంత రిస్క్ కూడా ఉండదన్నమాట. రిస్క్ అనేది చాలా తక్కువ. కానీ జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే డిసీజెస్ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీంట్లో మెయిన్గా ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాల్సింది ఏంటంటే హెచ్ఐవి లేకపోతే ఎయిడ్స్ టెస్ట్. చాలామందికి తెలుసు, ఎయిడ్స్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఫ్లో కానీ హస్బెండ్లో కానీ హెచ్ఐవి ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హెచ్ఐవి ఉన్నవాళ్ళు హెచ్ఐవి లేని వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే కంపల్సరీ చెప్పి పెళ్లి చేసుకోండి, చెప్పకుండా పెళ్లి చేసుకోకూడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళకే తెలియదు హెచ్ఐవి ఉందని, వాళ్ళలో ఉంటుందన్నమాట. సో అందుకు ఆడపిల్ల వాళ్ళ సైడ్ కానీ మగ పిల్ల వాళ్ళ సైడ్ కానీ కంపల్సరీ హెచ్ఐవి టెస్ట్ అనేది చేయించుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోండి. సో ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న మెడిసిన్స్ ప్రకారం హెచ్ఐవి ఉన్న వాళ్ళు లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనచ్చు, పిల్లలకి ఏ ప్రాబ్లం లేకుండా, పిల్లలకి హెచ్ఐవి రాకుండా కూడా ఛాన్స్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి దాని గురించి మీరు ఎక్కువగా వరి అవ్వాల్సిన లేదు, కానీ జాగ్రత్తలు అనేవి కంపల్సరీ. హెపటైటిస్ బి అనేది చాలా ఇంపార్టెంట్. సో హెపటైటిస్ బి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అంతేకాకుండా హెపటైటిస్ బిలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చిన్న సిమ్టమ్స్ నుంచి, కొంతమందికి మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి, జస్ట్ కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుందంటే, కొంతమందిలో ఏమవుతుందంటే సివియర్గా మారి అది సిర్రోసిస్ అంటే లివర్ అంతా చెడిపోయి లివర్ గట్టిగా అయిపోయి చనిపోతారు. సో అందుకు హెపటైటిస్ బి అనే టెస్ట్ని ఇద్దరు చేయించుకొని హెపటైటిస్ బి అనే పాజిటివ్ ఎవరికన్నా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్స్ కానీ లేకపోతే ఏమేమి జాగ్రత్తలు తీసుకొని పెళ్ళి అనేది చేసుకోవాలి. నెక్స్ట్ హెపటైటిస్ సి అనే దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. హెపటైటిస్ సికి మంచి ట్రీట్మెంట్ ఉంది, మంచిగా క్యూర్ అయిపోతుంది. సో హెపటైటిస్ సి టెస్ట్ చేయించుకోండి, దానికి తగ్గ జాగ్రత్తలు మెడిసిన్స్ వాడితే హెపటైటిస్ సి అనేది కంప్లీట్గా పోతుంది. దాని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం. నెక్స్ట్ ఏంటంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటామన్నమాట. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే జెనిటల్ వాట్స్ అంటాం అనమాట. సో మనకు ఏవైతే వాట్స్ లాగా వస్తాయో ఇది పులిపిర్లు లాగా బయటపడుతుంది అనమాట. వాళ్ళ జెనిటల్ ఏరియాలో మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ పులిపిర్లు ఉండొచ్చు, ఒక్కొక్కసారి నోటు చుట్టూ పులిపిర్లు ఉండొచ్చు. సో ఇది కూడా ఒక డెడ్లీ డిసీజ్ అనమాట. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి చాలా సింపుల్గా ఓన్లీ వాట్స్ లాగే ఉంటుంది, ఒక్కొక్కసారి అది ఏమవుతుందంటే క్యాన్సర్ లాగా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకు ఈ టెస్ట్ చేయించుకొని, సో ఈ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు వాళ్ళని పెళ్లి చేసుకోవాలా లేదా. పెళ్లి చేసుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెళ్లి చేసుకోవచ్చు. దీంట్లో కూడా అంతగా వరి కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైన టెస్ట్ RH టెస్ట్ అంటామన్నమాట. RH పాజిటివా నెగిటివా? మనం చాలామంది చెప్తుంటాం కదా, A పాజిటివ్ అని, B పాజిటివ్ అని, A నెగిటివ్ అని, B నెగిటివ్ అని. సో ఇది ఆ పర్సన్ పాజిటివా కాదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ టెస్ట్ ఎవరు చేయించుకోవాలంటే లేడీస్ చేయించుకోవాలి, అమ్మాయిలు చేయించుకోవాలి. ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. ఎందుకంటే దీంట్లో సింపుల్ లీజన్స్ నుంచి, ముఖం పైన కొన్ని లీజన్స్ ఉన్న దగ్గర నుంచి, సో మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ అనే సీరియస్ ప్రాబ్లమ్స్, అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ చుట్టూ ఉన్న కవరింగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంతమందిలో ఏంటంటే ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళలో ఇది అసలు ఏం సిమ్టమ్స్ చూపించదు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే సో కొంచెము ఎరప్షన్స్ లాగా వస్తాయి అనమాట. జెనిటల్ ఏరియాలో కానీ నోస్ చుట్టూ కానీ కొంచెం ఎరప్షన్స్, మంట ఉంటుంది. సివియర్గా ఇమ్యూనిటీ తగ్గిపోతే ఏమవుతుందంటే సో బ్రెయిన్లోకి వెళ్ళి లేకపోతే మెనింజస్లోకి వెళ్ళి వీళ్ళు చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ టెస్ట్ అనేది కూడా పెళ్ళికి ముందు చాలా ఇంపార్టెంట్. RH నెగిటివ్ అనేది చాలా రేర్గా ఉంటుంది, చాలా కొంతమందిలో ఉంటుంది. అబ్బాయిల్లో ఉంటే అంతగా ప్రాబ్లం ఉండదు, అమ్మాయిల్లో ఉంటే ప్రాబ్లం ఉంటుంది. అమ్మాయిల్లో ఉంటే ప్రాబ్లం ఏంటి? సో అమ్మాయి RH నెగిటివ్ అనుకోండి, సో
కడుపులో పెరిగే పాప బాబు RH పాజిటివ్ అనుకోండి, ఏమవుతుందంటే ఈ RH పాజిటివ్ బాబుని కానీ పాపను కానీ ఈ అమ్మాయి వాళ్ళ బాడీ ఏమిగా రికగ్నైజ్ చేస్తుందంటే ఫారిన్ బాడీగా రికగ్నైజ్ చేసి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి దాన్ని చంపడానికి ట్రై చేస్తుంది అనమాట. అందుకు RH నెగిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలు మాత్రం టెస్ట్ చేయించుకోవాలి. RH నెగిటివ్ అమ్మాయి అని ఉంటే ఇప్పుడు మనకు చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడుతూ ప్రెగ్నెన్సీలోకి వెళ్ళొచ్చు. దీంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే RH పాజిటివ్ ఆ నెగిటివ్ అని కంపల్సరీ చేసి పెళ్లి చేసుకుంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో చాలామందిని చూసాం RH నెగిటివ్ ఉన్న అమ్మాయిలు చాలామంది పిల్లల్ని కన్నారు, పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. దాని గురించి ఎక్కువ వరీ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే తెలుసుకొని ప్రెగ్నెన్సీకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 టెస్టులు చేయించుకుంటే, ఒకటి హెపటైటిస్, ఫస్ట్ టెస్ట్ వచ్చి HIV, అదేవిధంగా హెపటైటిస్ B, హెపటైటిస్ C, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, అదేవిధంగా RH టైపింగ్ ఫర్ విమెన్ చేయించుకుంటే, ఈ టెస్టులు చేయించుకుంటే సో మీరు హెల్తీగా ప్రెగ్నెన్సీలోకి వెళ్ళచ్చు, మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు.